దాదాపు 7 గంటల నుంచి కూడా పిఠాపురం మున్సిపల్ హై స్కూల్లో ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుమారుగా 2,36,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎండాకాలం దృష్ట్యా కూడా ఇక్కడ ఏదైతే టెంట్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఇటు వడదెబ్బ తాకితే కనుక ఏదైనా ఆరోగ్యంగా సమస్యలు తలెత్తే వాళ్ళందరినీ కూడా ఇటు ఏఎన్ఎంలను కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయాన్నే బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఉదయం 9-10 గంటల తర్వాత కొంత ఎండ తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా చాలా మంది కూడా రావడం జరిగింది. ఇటు వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువ ఓటర్లు కూడా ఈసారి భారీ మొత్తంలో కూడా ఎలక్షన్ పోలింగ్లో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పెద్ద ఎత్తున ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 20-25 రోజుల నుంచి కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగింది. అభ్యర్థులు నువ్వాని అన్న రీతిలో కూడా ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరినటువంటి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమ ఓటుకు సంబంధించి ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే వచ్చేటువంటి రోజుల్లో తమ భవితవ్యం అయితే తేలబోతా ఉంది. ఇక్కడ దాదాపు 20-25 రోజుల నుంచి కూడా కొంత హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది. ఎండ తాకిడి అనేది చాలా తక్కువగా ఉంటుంది సముద్రం ఏరియా కాబట్టి ఓటర్లందరూ కూడా ఉదయం 6 నుంచే దాదాపు ఓటు వేసేందుకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓటు ఏదైతే పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అప్పటి నుంచే వాళ్ళందరూ కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వృద్ధులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వికలాంగులు కనుక ఉంటే వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అటు మహిళలు కూడా ఓటు వేసేందుకు లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. చాలా ఉత్సాహంగా ఓపికగా వాళ్ళందరూ కూడా ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కంటే చాలా భిన్నంగా ఈసారి ఓట్లు అనేది జరుగుతూ ఉన్నాయి. ఏదైతే అభ్యర్థి వంగ గీత కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పూర్తిగా తాను కూడా మరి కాసేపట్లో ఓటు వేయబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అనేది చాలా భద్రతా నడుమ ఆ పోలింగ్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఓటర్లు ఏ విధంగా పాల్గొంటున్నారు, తాను ఏం పరిశీలించారు ఒకసారి వంగగీతతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఓటు చాలా మంది కూడా పాల్గొంటున్నారు. ఓటింగ్ సర్లీని కూడా మీరు పరిశీలిస్తున్నారు. ఎట్లా ఉంది అనుకుంటున్నారు? అంటే చాలా ఫాస్ట్గా ఉంది. లేడీస్ అయితే చాలా స్పీడ్గా వస్తూ ఉన్నారు లైన్లో. ఆల్రెడీ మేము రూరల్ అయితే ఇంకా చాలా ఫుల్ లైన్లు నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటు వేసి అందరూ కూడా వేసేసి వెళ్ళిపోవాలని చాలామంది లేడీస్ 11 లోపు వేసేద్దాం అనుకుంటారు. తర్వాత 1 తర్వాత వస్తారు అందరూ. చాలా బాగుంది, హుషారుగా ఉంది. మీరు ఏ టైం వరకు ఓటు వేసే అవకాశం? నాది ఇప్పుడు పిఠాపురంలోనే. నేను ఒకసారి ఈ బూతులన్నీ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వాచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఏదో ఒక టైంలో దాంట్లో నేను కూడా ఓట్ చేస్తాను. రైట్, ఇది వారు చెప్తా ఉన్నారు. అందరూ కూడా చాలామంది మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలామంది కూడా ఉత్సాహంగా ఓటు ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఆ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా చాలామంది కూడా రావాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. యువ ఓటర్లు కావచ్చు, అంతేకాకుండా మహిళలు కావచ్చు, ఇటు గర్భిణీ స్త్రీలు కూడా చాలామంది ఓటు వేసేందుకు ఇక్కడ వేచి ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. హరి, మరి కాసేపట్లోనే ఇటు తాను కూడా ఓటు వేసేందుకు కూడా వెళ్తున్నట్టుగా తానైతే ఇప్పుడు ప్రస్తుతం చెప్తా ఉన్నారు.